అయిపోయింది, సీన్ అయిపోయింది. ఈరోజు విజయనగరం నుంచి నేను సింహాచలం బయలుదేరుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? గిరి ప్రదక్షిణ కోసం అన్నమాట. అందులో నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ నమస్తే అండి. మన కుమార్ లైఫ్ జర్నీ ఛానల్కి వెల్కమ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం వెళ్తున్న రూటు సొంట్యం హైవే మీద, విజయనగరం నుంచి సొంట్యం హైవేకి వచ్చాము. అక్కడి నుంచి సింహాచలంకి వెళ్తున్నాం అన్నమాట. సింహాచలం నైటు వైజాగ్లో స్టే చేసి నేను, మా చెల్లెలు, వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ కలిపి గిరి ప్రదర్శనలో పార్టిసిపేట్ చేస్తాం అన్నమాట. హైవే అయితే సూపర్ గేసారండి. లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా తేడా ఉందన్నమాట. లాస్ట్ టైం ఎంత ఇబ్బంది పడ్డామంటే చాలా చిన్న రోడ్డు ఉండడం వల్ల చాలా స్ట్రక్ అయిపోయింది. కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈసారి ఇంత పొడవున హైవే మనకి పెంచారు కాబట్టి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇగోండి మనం సింహాచలం ఎంటర్ అయ్యాము. ఎన్ని స్టాండ్లు కొబ్బరికాయలు కొట్టడానికి ఏర్పాటు చేశారో చూసారా. మనం తర్వాత రోజు పొద్దున్న నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మా ప్లాన్ అది. మీకు మొత్తం చూపిస్తాను, ఏ విధంగా ఉంటుందో ప్రతిదీ చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, తర్వాత రోజు పొద్దున్న నుంచి ఇంకా గోపాలపట్నం నుంచి బయలుదేరాం. చూసారా అక్కడ పక్కన రైట్ సైడ్ ఏర్పాటు చేశారు స్వామివారిని. అక్కడ మనం కొబ్బరికాయ కొడితే రిటర్న్ వచ్చినప్పుడు అక్కడితో ఆగిపోవచ్చు అన్నమాట. అలాగే 6 చోట్ల ఏర్పాటు చేశారు. నాకు తెలిసి 6+ ప్లేస్లోనే ఏర్పాటు చేశారు స్వామివారివి. ఇప్పుడు మనం ఇక్కడ కొబ్బరికాయలు కొనుక్కుందాం. చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు. ముందే కొనుక్కుంటే ఇంకా మంచిది. మనం నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు రేటు. ఒక కొబ్బరికాయ ఇంచుమించు 40 రూపాయలు, 50 రూపాయలు చెప్తున్నారు అనమాట. మేము మార్నింగ్ 6కి వచ్చాము. 6 నుంచి విపరీతమైన వర్షం పడుతుంది, మామూలుగా కాదు. ఇంకా లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మనం ఏ కోరిక అనుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ అంతా నమ్ముతారు. చాలామంది, లక్షలాది మంది భక్తులు అందుకే వస్తారు. ఆ కోరిక నెరవేరుతుందని మనం కూడా దండం పెట్టుకొని ఇంకా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మధ్యలో ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారో అన్నీ చూద్దాం అన్నమాట. అంటే చాలామంది మనకు సర్వీస్ చేస్తారు, అవన్నీ మీకు నేను చూపిస్తాను. మనం కూడా ఎంజాయ్ చేసుకుంటూ దారిని కంప్లీట్ చేసుకుంటూ మనం లాస్ట్ కంప్లీట్ చేద్దాం, ప్రయత్నిద్దాం అన్నమాట. లాస్ట్లో నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ తెలియజేస్తాను మీకు. చూసారు కదా, చాలామంది భక్తులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అటు నైట్ నుంచే. మేము వెళ్తున్నప్పుడు ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఎక్కువ పడకూడదని కోరుకుంటున్నాం. మరి ఏది జరగకూడదో అదే జరిగింది. వర్షం విపరీతంగా పడుతుందన్నమాట. ఇంకా మా చెల్లెళ్ళకి వాళ్ళకి రెయిన్ కోట్లు లేవు. మేము మొత్తం 6 మెంబర్స్ బయలుదేరాం, 7 మెంబర్స్. వాళ్ళు కూడా రెయిన్ కోట్లు కొనుక్కున్నాము. 100 రూపీస్కి ఒక్కొక్క రెయిన్ కోట్ అమ్ముతున్నారు అన్నమాట. బాగుంది, పర్లేదు. మనకి తర్వాత కూడా ఉపయోగపడుతుంది. ఇంకా రైనీ సీజన్ ఇంకా స్టార్ట్ అవుతుంది. చాలా దారుణంగా పడుతుంది వర్షం. ఇప్పుడు ఇంకా టిఫిన్ చేద్దాం అనుకుని, ఎందుకంటే చాలా దూరం నడవాలి కదా మనం. ఇప్పటికి ఇక్కడికి 2 కిలోమీటర్లు అయింది. అలాగే మనకి దారి పొడవునా మనకి పోస్టర్లో పెడుతున్నారు ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ చేసిన. ఇదిగోండి అడివారి నుంచి ఇలాగ ఈ విధంగా వచ్చాం. ఇటుపక్కకి హనుమంతు వాక్కి వెళ్ళాలి మనం. ఇక టిఫిన్ చేసి మనం ఇంకా బయలుదేరదాం. వర్షం మాత్రం ఆగితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా మేము టిఫిన్ చేద్దామని అనుకున్నాం కదా, ఇక్కడ ఇడ్లీ తీసుకున్నాం అందరమును. ఇడ్లీ తినేసి ఇంకా ప్రయాణం కొనసాగిద్దాం. ఎలాగా మా ప్లాన్ వేసుకున్నామంటే ఒక 3 kmకి 2 మినిట్స్ చొప్పున ఆగుదాం అని చెప్పి. ఎక్కువసేపు ఆగినా చాలా ప్రమాదం. ఇక్కడ టిఫిన్ బాగానే ఉంది. ఇడ్లీ పెట్టాడు, బొంబాయి చట్నీ, తర్వాత అల్లం చట్నీ. పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా, ఇది మెడికల్ కేర్ ఫస్ట్ది. అది పక్కనే వాటర్, ఫ్రీ వాటర్, తర్వాత మొబైల్, బాత్రూమ్స్, అదిగోండి బాత్రూమ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ ఆగి ఒక చిన్న డ్రోన్ షాట్ చూపిస్తాను పైనుంచి. పక్కన పళ్ళు కూడా చూశారు కదా మీరు, రకరకాలవి. ఇవే మీకు చూపిస్తాను. జనాభా అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ సాయంత్రం 3 తర్వాత ఇదే రోడ్లో చాలామంది అడుగేస్తే అంతమంది అసలు రాలేము. అంత బయటికి జనాభా అంతమంది ఉంటారు అన్నమాట. ఎందుకురా బాబు వచ్చాం అన్నట్టు అనిపిస్తుంది. ఇగోండి రైట్ సైడ్ ఇంకొకటి చూపిస్తాను మీకు మండపం. ఎక్కడి నుంచి బయలుదేరుతారో ఇక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికే అయిపోయి సరిపోద్ది అన్నమాట. వ్యూస్ అయితే అదిరిపోయాయి అన్నమాట ఈరోజు. ఎందుకంటే వర్షం పడ్డది, వర్షం ఆగిపోయింది. కొద్దిగా ఆగిపోవడం వల్ల క్లౌడ్స్ ఆ విధంగా స్టక్ అయిపోయాయి అన్నమాట కొండ పక్కనే. మనం ఎందుకంటే కొండ పక్క నుంచి నడుస్తున్నాం కదా, మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను లేదు, ఇది గోశాల అన్నమాట. చాలామంది మొక్కుంటారు కదా మనకి గోలు దాన ఇవ్వడానికి, ఇక్కడ ఇస్తారన్నమాట. ఎవరికైనా తెలియకపోతే చూడండి, మనం ఈ రూట్లోనే, హనుమంత్ వెక్కిల రూట్లోనే. చూసి రోడ్డు మీద అయితే జనాభా అయితే ఎవ్వరు లేరు. ఎందుకు ఈ టైంలో ఎందుకు వచ్చామంటే చాలా ప్రశాంతంగా మనం స్వామిని తలుచుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చని. మధ్యాహ్నం అయితే చాలామంది డ్యూటీలు చేసుకొని తర్వాత స్టూడెంట్స్ కాలేజీలు అయిపోయిన తర్వాత బయలుదేరుతారు. చాలామంది పల్లెటూరు నుంచి కూడా వ్యవసాయ పనులన్నీ పొద్దున్న అయిపోతాయి. అప్పటి నుంచి మధ్యాహ్నం బయలుదేరుతారు అనమాట. తర్వాత రోజు పొద్దున్న కాలు కంప్లీట్ చేసేస్తారు. మీకు పక్కన కనిపిస్తుందా ప్రసాదాలు ఏ విధంగా డొనేట్ చేస్తున్నారు, చాలామంది పంచుతారు. రైట్ సైడ్ మీకు ఒక గుడి చూపిస్తున్నాను, విశాఖ షిరిడి సాయిబాబా గుడి. ఇది చాలా బాగుంటుందని అక్కడ స్థానికులు చెప్పారు. నేను కూడా ఎప్పుడైనా ఫ్రీ టైంలో విజిట్ చేస్తాను. ఈ వేలో మీరు ఎవరైనా వస్తే టూరిస్టులు విజిట్ చేయండి. అలాగే ఆడుతూ పాడుతూ మనం హనుమంత్ వాక్ జంక్షన్కి వచ్చాం.
ఇక్కడ ఆగి ఇక్కడ నుంచి మనం లుంబిని పార్క్ వెళ్ళి అక్కడి నుంచి ఎంఈపీ కాలనీ, అక్కడి నుంచి వెంగోజిపాలెం, అక్కడి నుంచి మనం ఇక్కడ హెచ్పి కాలనీకి చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనకి 21.5 km చూపించింది అక్కడ బోర్డు. ఆ బోర్డుల గురించి మీకు తర్వాత చెప్తాను. ఈ పక్కనే హెచ్పి కాలనీకి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ కూడా ఒక మండపం ఏర్పాటు చేశారు. అలా ముందుకు వచ్చిన వెంటనే మన సీతందారిలో ఇక్కడ ఏయుఎం వాళ్ళు అక్కడ మనకి ప్రసాదము, చక్కెర పొంగలి మనకి పంచుతున్నారు అన్నమాట. మనం కూడా టేస్ట్ చూద్దాం ఏ విధంగా వచ్చిందో. అలా మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాం. జ్యోతి గారు, దీపు గారు మిస్ అయిపోయాడు. పులిహార, చక్కెర పొంగల్ తిన్నాం. చాలా బాగుంది. ఏయుఎం యోగా సెంటర్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడే కూడా ఒక మండపం ఏర్పాటు చేశారు. ఎవరైతే ఇక్కడి నుంచి బయలుదేరుతారో వాళ్ళకి కోసం. అలాగే చాలా చోట్ల ఏర్పాటు చేశారు. అవన్నీ మీకు నేను చూపిస్తాను, కవర్ చేస్తాను. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ స్థానికులు ఇక్కడ చాలామంది సర్వీస్ చేస్తున్నారు అనమాట. చూడండి, చాక్లెట్లు ఇస్తున్నారు వెళ్తున్న వాళ్ళకి. వాళ్ళు తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. ఈ పిప్పర్మెంట్ బిళ్ళ చాలామందికి ఇష్టం. చిన్నప్పుడైతే మాకు చాలా ఫేవరెట్. 90s కిడ్స్కి పుల్ల తీయగా ఉంటుంది. చూడండి, వీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు సాయం చేస్తున్నారు. అలాగా ఎవరికి తోచిన వాళ్ళు ఇతను చూడండి బూమరేస్తున్నారు. చాలామంది సర్వీస్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్పుకుంటున్నాను నా తరపుని. ఇగోండి, ఇతనైతే జెల్లీ చాక్లెట్ ఇస్తున్నారు. మనం ఇప్పుడు ఎలాగెళ్తున్నామంటే కంచరపాలెం బ్యాక్ సైడ్ ఇన్ఆర్బిట్ మాల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ నుంచి వెళ్తానమాట. లాస్ట్ టైం అయితే ఈ రూట్లో రాలేదనుకుంటున్నాను. ఇంకా మనకి ఎన్ఎస్టీఎల్ వైపు నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఎన్ఏడి హైవే మీదకి వచ్చాము. అక్కడి నుంచి ఎన్ఎస్టీఎల్ పక్కన ఉంటుంది కదా, ఆ రోడ్లోంచి వెళ్తున్నాం మనం. చూడండి, ఇక్కడ బెంచ్ షోరూమ్ మీకు చాలామంది తెలుసు. వైజాగ్ వరకే తెలుస్తుంది ఇదంతా రూట్ అంతా. నాలుగు తెలియదు. అక్కడే ఇంకొక అతను మనకి ఫ్యామిలీ మెంబర్స్ మాట. వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు. ఓఆర్ఎస్ డ్రింక్స్ సప్లై చేస్తున్నారు అన్నమాట. అలాంటి భక్తులందరికీ సపోర్ట్ చేస్తున్నారు మనం ఎక్కడ అలసిపోకుండా ఉండడానికి. ఇలాగ చాలామంది సేవకులు సేవ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇంకొక అతను సేవ చేస్తున్నారు చూడండి. మనకి ఏటిస్తున్నారు ఎన్ఎస్టీల్ గేట్ ఎదురుగాను ఏటిస్తున్నారు చూడండి. కొమ్ము శనగలోను పెసలు ఇస్తున్నారు, మొలకెత్తిన పెసలు. ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. అలాగే మనం తింటూ ఆడుతూ పాడుతూ స్వామివారిని తలుచుకుంటూ మనం ఏ కోరికను కూడా నెరవేరుతుందనే భక్తిభావంతో మనం నడుస్తూ ఉన్నాము. చాలామంది ఇది నమ్ముతారు. మధ్యాహ్నం అయితే మీరు నమ్మరు, రథం కదిలిన తర్వాత లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. వాళ్ళు ఏ కోరిక అనుకుంటారో ఆ కోరిక నెరవేరుతుందని చాలామంది ఈ గిరి ప్రదక్షిణలో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ పార్టిసిపేట్ చేయకపోతే ఇంతవరకు గిరి ప్రదక్షిణలో ఒక్కసారి లైఫ్లో పార్టిసిపేట్ చేయండి, పాల్గొనమాట. మీకు తెలుస్తుంది దీని యొక్క ఫలితం ఏంటండి. ఇప్పుడు మనం అలా నడుచుకుంటూ దారి పొరుగున ఇవ్వండి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చాలామంది రోడ్డు పక్కన ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ సర్వీస్ చేస్తున్నారు అనమాట. మనం ఎక్కడ అలసిపోకుండా ఉండడానికి మనకి ఎనర్జీ కోసం డ్రింక్స్, అలాగే ఫుడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి భోజనాలకి. అయిపోయింది ఏం లేదు లోపల గొల్లే మా పని అయిపోయిందండి. గొల్లే లోపలే అయిపోయింది బలవంతంగా అయిపోయింది. చాలామంది మన గోపాలపట్నం ఎన్ఐడికి వచ్చేకి వాళ్ళ శక్తి అంతా అయిపోద్దండి. అక్కడే చాలామంది నైట్ పడుకుని పోతారు, తెల్లవారు బయలుదేరుతారన్నమాట. మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తాను చూసారా. ఇప్పుడు చాలామంది తక్కువ ఉన్నారు జనాభా, కానీ మధ్యాహ్నం రథం కదిలిన తర్వాత మీరు నమ్మరు అంతమంది జనాభా ఉంటారా. నాకైతే లాస్ట్ టైం విజిట్ చేశాను, ఇప్పటికీ ఇది 4వ సారి నడడం. ఇలాగ చాలామంది లోకల్ ప్రతి సంవత్సరం నడుస్తూనే ఉంటారు. ఈ 32 కిలోమీటర్స్ కూడా ఎంజాయ్ చేసుకుంటూ నైట్ టైం మనకి మధ్యాహ్నం బయలుదేరితే నైట్ టైం స్టే చేసుకుంటూ అక్కడక్కడ మనకి నైట్ టైము నల్లని ఉంటారు కదా, వాళ్ళు కూడా మసాజ్లు ఏర్పాటు చేయడం. మనం ఇంకా ఇగోండి బళ్ళు చాలామంది చూసారా, వేలాది బళ్ళు. ఇక్కడికి మనం చేరుకున్నాం జంక్షన్కి. ఇక్కడే బస్సులు ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుని వెళ్ళాం. జనాభాని చూడండి, మీకు చూపిస్తాం క్రౌడ్ని ఎంతమంది ఏర్పడ్డారో. ఇంకా రథం కదిలిపోయింది, రథానికి చేరుకుందాం అనుకున్నాం. మధ్యలో స్లో అయ్యాం, మేము అలసిపోయాం అన్నమాట. వర్షం పడింది కదా దానివల్ల. మార్నింగ్ 6:15కి బయలుదేరాము. ఇప్పుడు 2:30 అయింది మాట ఇక్కడ రావడానికి. 2 అయింది. ఇంకా అక్కడికి ఒక అరగంటలో చేరుకుంటాము. మేము ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టామో అక్కడికి. క్రౌడ్ అయితే చూడండి, మీకు నేను చూపిస్తున్నాను ఎంతమంది జనాభా వచ్చారో. లక్షల జనాభా వచ్చారన్నమాట. మనకి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, అసలు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ట్రాఫిక్ని. మీకు దారిలో చూపిస్తాను ఎంత దారుణంగా ఉంటుందో ట్రాఫిక్ని. అంతమంది జనాభా వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంచుమించు నేనైతే అనుకుంటున్నాను మరి 8 lakhs ప్లస్ అని. నైట్ చూడాలి మరి ఎంతమంది జనాభా వస్తారో. నేనైతే ఇప్పటికి మాకు కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు బయలుదేరిన పరిస్థితి చూడాలన్నమాట. ఎందుకంటే వర్షం పడడం వల్ల మనకి అది గాలిలో తేమ ఉంటుంది కదా, వైజాగ్లో అసలుకి హ్యూమిడిటీ ఎక్కువ, చెమట పట్టేస్తుంటుంది విపరీతంగా, గాలి ఆడదు. అది చాలా ప్రాబ్లం. అందుకే మేము మార్నింగ్ బయలుదేరడం గల కారణం. మీకోసం హరీష్ గారు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర వర్క్ చేస్తున్నారండి. వెంటనే కమాండ్
మస్జిద్ దియోజ్ కోసం రాస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా రీచ్ అయ్యామమ్మా, చేరుకున్నామండి. జనాభా చూసారా ఎంతమంది జనాభా ఉన్నారో చూడండి. ఫ్రంట్ చూసి చూపిస్తాను. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది. 3 మంది 8:30 గంటలు పట్టింది. నేను వెళ్తాను 9 అవర్స్ రా 9 అవర్స్ పట్టింది. కంప్లీట్ దర్శనం. నడిచిన దారి అంతా మీకు మ్యాప్లో చూపిస్తున్నాను. మనకి 32+ వచ్చింది. దగ్గర 36-37 వచ్చింది. చూసారా, మీకు కనిపిస్తుందా? మేము ఎక్కడి నుంచి బయలుదేరా మొత్తం అంతా మీకు రూట్ చూపిస్తున్నాను. నేను మించు 2500 క్యాలరీస్ బర్న్ అయ్యాయండి. మేము బయలుదేరాము. ఇంకా వేపకొండ జంక్షన్ చేరుకున్నాం. చాలా బలవంతంగా, అదంతా మీకు వీడియో చూపించలేకపోయాను. ఇదంతా గోపాలపట్నం హైవే. చూడండి జనాభా అసలు మామూలుగా చాలా గంటలు తరబడి ఉండిపోతున్నారు. ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోయాం. అంతమంది జనాభా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతమంది జనాభా వచ్చేసారు. మనం నేడి మీదుగా బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా మీకు చూపించాలనిపించింది హైవే అంత జనాభా ఎంతమంది ఉన్నారో. ఫైనల్గా ఇంకా 100కి చేరుకున్నాం. గాలి ఆడలేదు. ఇంకా నోరు అయితే ఎండిపోయింది. అంత ఇబ్బంది పడ్డామన్నమాట. ఇప్పుడు ఈ రోజు మనం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే రెస్ట్ తీసుకొని ఇంకా చేయలేం. విపరీతంగా ఒళ్ళు నొప్పులు. మీకు నా కాలు ఎలాగైపోయి ఫోటో చూపిస్తాను మీకు. పాదాలు అయితే వాచిపోయండి. అందుకే నేను ఒకరోజు రెస్ట్ తీసుకుని తర్వాత రోజు మనం దర్శనం చేసుకుందాం స్వామివారిని. ఈరోజు మా చెల్లెల ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాం. ఇంకా నేను మా ఫ్రెండు 29ని రెస్ట్ తీసుకున్నాం. మా చెల్లెల ఇంట్లో 30ని దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట. నా కాలు చూపించాను కదా ఏ విధంగా వాచిపోయో. ఇప్పటికి పెయిన్స్ అయితే తగ్గాయి. అలాగా మనం ఇక్కడ కింద దండం పెట్టుకొని పైకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఒకసారి ఇక్కడ కొబ్బరికాయ కుట్టుకొని మనం ఇంకా పైకి వెళ్దాము. స్వామివారిని దండం పెట్టుకొని ఈ పైనుంచి నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. మీకు దారి చూపిస్తున్నాను కదా. నాకు తెలిసి 1000 మెట్లు ఉంటాయి అనుకుంటున్నాను నేను. స్వామివారిని దర్శనం చేసుకోండి. చూడండి, మనం పైకి వెళ్ళడానికి బైక్ మీద డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. బస్సులు ఉంటాయి, ఫ్రీ బస్సు ఉంటాయి, తర్వాత ఏసీ బస్సు ఉంటుంది. మనం పైకి వెళ్ళడానికి ఇక్కడ బండి పెట్టి కూడా వెళ్ళొచ్చు, నడుచుకొని వెళ్ళొచ్చు, బస్సు మీద వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్. బైక్ అయితే మనకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మధ్యలో మీకు నేను కొన్ని డ్రోన్ షాట్ చూపిస్తాను. బస్సులు చూస్తారు అదిగోండి, అవి ఆ బస్సులు అన్నమాట. ఇక్కడ బైక్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కార్కి మరి 50 రూపాయలు తీసుకుంటారు అనుకుంటా కార్కి అయితే. ఇప్పుడు నేను డ్రోన్ షాట్ చూపిస్తున్నాను కదా. ఇక్కడ పైన కొండ మీద వచ్చిన తర్వాత ఆ రోజు ఇక్కడి నుంచి బస్సు స్టార్ట్ అయ్యమాట. అందుకే మేము ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం, రాలేదు. ఇది దారి ఏంటంటే మనం హనుమత్వాగ్ నుంచి వస్తాం కదా, ఈ రూట్లోంచి కూడా కొండ మీదకి మనం రావచ్చు. అక్కడ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఒక బస్ స్టాండ్ మీకు కనిపిస్తుందో లేదో, హైవే పక్కనే. అందుకే మీకు డ్రోన్ షాట్లో ఇది చూపిస్తున్నాను. ఇక్కడ చాలా బాగుంది. మీరు ఎవరైనా డైరెక్ట్ కొండ మీద వెళ్ళకుండా రిటర్న్లో వచ్చినప్పుడైనా అక్కడ ఆగండి. చాలా బాగుంది ఫోటోషూట్ తీసుకోవడానికి. మనం ఇంకా కొండ మీద చేరుకున్నాం పైకి. స్వామివారిని దర్శనం చేసుకుందాం. మేము అయితే 300 రూపీస్ టికెటే ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. మీకు ఇప్పుడు ఆన్లైన్ చేశారు, ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అది ఏ యాప్లో చేసుకోవచ్చు. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా, ఇటు నుంచి ఇంతకుముందు వెళ్ళేవారు. ఆ పైన మనకి నామాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీయడానికి చాలా బాగుంటుంది ప్లేస్. మనం లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా గుండెలు చేయించుకున్నారంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, అది బెస్ట్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. ఎక్కడైతే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది కదా, అక్కడే ఆపోజిట్లో బైక్లు పెట్టుకుంటాం అన్నమాట. బైక్స్కి ప్రాబ్లం లేదు, కార్స్ అయితే ముందునే పెట్టుకోవడం కావద్ది. పైకి వెళ్తే ఆ బ్యారికేడింగ్ చేసేస్తారు, ఆపేస్తారన్నమాట. ఇదిగోండి మనం బైక్స్ వెళ్ళొచ్చు. బైక్స్ వెళ్ళి ఆ ముందుకు వెళ్ళొచ్చు, ఇంకా ముందుకు వెళ్ళి బైక్స్ పెట్టుకోవచ్చు. బైక్స్ అయితే ప్రాబ్లం లేదు. ఫోన్ ఎలా ఉండదు, బ్యాగ్ ఎలా ఉండదు. తర్వాత మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలి కాబట్టి ముందే ఫోన్ ఇవ్వకుండా ఫోన్తో పేమెంట్ చేసుకోండి. మీకు నేను చూపిస్తాను ఏ విధంగా పేమెంట్ చేయాలి అంతా నేను క్లియర్గా చూపిస్తాను. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు టికెట్లు, తర్వాత మనం ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు టికెట్లు. ఇక మీకు యాప్ కనిపిస్తుందో స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇది మన మిత్ర అనే యాప్లోని మనం ఇప్పుడు మిషన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుందాం. స్కాన్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది యాప్ కూడా. ఇదిగోండి ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఇక్కడ దర్శనం కొట్టండి ఆప్షన్. వచ్చిన వెంటనే అకామిడేషన్ చాలా ఉంటాయి ఆప్షన్స్. నేను దర్శనం కొట్టాను, ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి 300కి 600 రూపీస్ అవుద్ది. అక్కడ బార్ కోడ్ వస్తుంది అన్నమాట. మనం కుట్టిన వెంటనే బార్ కోడ్ వస్తుంది. ఇద్దరం కొట్టాం కదా, కుట్టిన వెంటనే నెక్స్ట్ కొట్టాలి. బార్ కోడింగ్ వస్తుంది. ఇదిగోండి దీన్ని మనం ఫోన్పేతో స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేస్తే పేమెంట్ అయిపోద్ది. పేమెంట్ అయిపోయిన వెంటనే మనకు ఒక స్లిప్ వస్తుంది. ఈ విధంగా మనం స్కాన్ చేసి పేమెంట్ చేసేయాలి.
క్యాష్లెస్ మాట గుర్తుంచుకోండి, చాలామంది తెలియదు, అందుకే మీకు నేను చూపిస్తాను. మన కింద నుంచి అక్కడ బార్కోడ్ స్కాన్ అయిపోయింది కదా, సక్సెస్ఫుల్ అయిపోతే కింద నుంచి మనకి స్లిప్ వస్తుంది అనమాట, ఎల్లో కలర్లో. ఇదిగోండి, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, గుర్తుంచుకోండి. మనకి మనమిత్ర యాప్లోని చేసుకుని టికెట్స్ డైరెక్ట్ పట్టుకుని వెళ్ళిపోవడమే. ఇంకా ఫోన్లో మనం టోకెన్ ఇవ్వండి, కౌంటర్ ఇక్కడ ఉంది, 2 కౌంటర్లు ఉంటాయి. అక్కడే మన ఆపోజిట్లోనే ఒక ఫోన్ కౌంటర్ ఉంటుంది, బ్యాక్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ 2 ఉంటాయి, బ్యాక్ కౌంటర్ ఇక్కడే, ఫోన్ కౌంటర్ ఇక్కడే. 20 రూపీస్ బ్యాగ్ తీసుకున్నాడు, ఫోన్కి అయితే 10 రూపీస్ ఒక ఫోన్కి. అలాగే ఎన్ని ఫోన్లు మనం తీసుకెళ్తే అందులో లెక్క వేసుకోవడమే. ఇక్కడ పెట్టుకోండి, సేఫే, ప్రాబ్లం లేదు. సైలెంట్ మోడ్లో పెట్టుకొని ఫోన్లు పెట్టించుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. దర్శనం కంప్లీట్ అయిపోయిందండి, చాలా అద్భుతంగా జరిగింది. గర్భంలోకి వెళ్ళాం కదా, 300 రూపీస్కి స్పెషల్ అదే, చాలా వేగంగా కంప్లీట్ అయిపోయింది. 100 రూపీస్ చాలా హెవీ క్రౌడ్ ఉంది. మనకి ఈరోజు చాలా బాగా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం బయలుదేరుతున్నాం. కిందకి వెళ్ళి నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాం. హలో ఫ్రెండ్స్, మనం గిరి ప్రదర్శన ఎలా చేసామో మీకు వీడియోలో మొత్తం చూపించాను కదా. చాలా కష్టం, ఇంచుమించు మనకి 32 కిలోమీటర్స్ ప్లస్ వచ్చింది, కానీ 32 కిలోమీటర్స్ తగ్గలేదు. మీకు వీడియోలో చూపించాను ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో. చాలా బాగా జరిగింది. మార్నింగ్ మేము 6 స్టార్ట్ అయితే మాకు ఆఫ్టర్నూన్ 2:30 కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మీకు అన్ని చూపించాను వీడియోలో. మా ప్రయాణం అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కుమార్ లైఫ్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా లైఫ్లో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు మనం సింహాచలం దర్శనం చేసుకుని అది కూడా మీకు చూపించాను ఏ విధంగా వెళ్ళానంతా. 30 తారీఖున దర్శనం చేసుకున్నాను, జూలై 30ని. 29ని ఫుల్ రష్గా ఉండడం వల్ల, మరి కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ ఉండడం వల్ల ఇంకా దర్శనం చేసుకోవడం అవ్వలేదు. గత వీడియో ఎలా సపోర్ట్ చేశారు, ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో నా లైఫ్లో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.